హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? ఈరోజు మరో వీడియో అండి. నేతి సున్నుండలతో మీ ముందుకు వచ్చామండి. ఇది వచ్చి అరకిలో తీసుకున్నామండి. ఇది వచ్చి సాయి మినపప్పుని బాగా పొడి చేసి మా సిస్టర్ని పంపించారండి. మామూలుగా అయితే పొట్టు మినపప్పు బాగా వేయించుకొని తిరగలతో రుబ్బుకొని పక్కన పెట్టుకునేవాళ్ళు. సో ఆ అవైలబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు ఇలాగ సాయి మినపప్పు తీసుకొని ఇలాగ వేయించుకొని మిక్సీ పట్టుకున్నారంట. సో వాళ్ళకి సరే మనకు కూడా పంపిద్దామని మా సిస్టర్ వాళ్ళు పంపించారండి. సో చూసారండి, చూచి సో చూసారండి, పొడి పొడిగా బాగా ఉందండి. చూసారండి. సో దీనికి తగ్గట్టుగానే బెల్లం పావు కిలో తీసుకున్నామండి. సో పావు కిలో నెయ్యి కూడా తీసుకున్నాము. సో దీన్ని బాగా వేడి చేసుకున్నామండి. మా మనవరాలకు సున్నుండ అంటే చాలా ఇష్టం అండి. తన కోసమే అది మేమైతే మామూలుగా ఈ పొట్టు మినపప్పు తెచ్చి వేయించుకొని తిరగలతో పట్టించుకుందాం అనుకున్నామండి. లేకపోతే మిక్సీ అయినా చేసుకుందాం అనుకున్నాం. కానీ సో ఇదేంటి వీళ్ళు ఇలా పంపించేటప్పటికల్లా మా సిస్టర్ వాళ్ళు ఇంకా ఈ ప్రాసెస్ చేసుకొని ఇలాగా వీడియో తీసుకుంటున్నామండి. మొత్తం పావు కిలో నెయ్యి అనేది పోసేసుకున్నాము. కొంచెం ఉందండి. వాసనకి నూరుద్ది అంటారు. చాలా బాగుందండి వాసన. అది ఇంటి నెయ్యి కూడా ఇంట్లో చేసిన నెయ్యి అండి, హోమ్ మేడే. సో బయట అనేది మేము కొనలేదు. చూసారండి, యమ్మీ యమ్మీ సున్నుండలు రెడీ అయిపోయినాయండి. సో నేతి సున్నుండలు అండి. సో ఒక టేస్ట్ చూద్దాము. సూపర్ ఉందండి, చాలా రుచిగా ఉందండి. నేతి సున్నుండలు చాలా యమ్మీ యమ్మీగా కూడా ఉందండి, చాలా రుచిగా ఉందండి. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుద్దామండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.